మాటకు మాట తిట్టుకు తిట్టు దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తుంటాయి లీడర్ల నడుమ పంచాదులు. ఇంతకు మునుపు మీటింగ్లలో మాట్లాడిందే గుత్త, బయటకు వచ్చినాక ఎవరి రాజకీయాలు వాళ్ళకన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, సందు దొరికితే సాపిచ్చుడే ముందుగాల. లీడర్ల నడుమ పచ్చి గడ్డేస్తే బగ్గున మండుతుంది, మాటలతోని అగ్గి పుట్టిస్తుర్రు. అట్లున్నాయి మరి పంచాదులు. షై పార్టీల జగిత్యాల ఎపిసోడ్ టీవీ సీరియల్ నడిచినట్టే నడుస్తుంది అబ్బా. ముదిరి పాకాన పడుతున్నట్టు అవుతుంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల నడుమున్న జవడం. మళ్ళేమైందంటారా, మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు మాట్లాడుకునేందుకు పార్టీ లీడర్లతోని గాంధీ భవనంలో మీటింగ్ పెడితే గా మీటింగ్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న వచ్చిండు. చల్ షై పార్టీ వాళ్ళ మీటింగ్ కు కార్ పార్టీ వాళ్ళు ఎట్టొస్తారు, మీరెట్ట పిలుస్తారు అనేది జీవన్ రెడ్డి సార్ అంటున్న మాట. టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుని పిలిచేది ఎత్తుందో మా పక్కన కూర్చొని పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? ఇది గాంధీ భవన్ నిర్వహిస్తున్న సమావేశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి ఒక నాయకులు ఎవరైనా పాల్గొన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనటువంటి ఒక నాయకుడు సన్నాహక మీటింగ్ అంటే పార్టీ ముచ్చట్లు మాట్లాడుకుంటారు, ఎత్తులు జిత్తులు లెక్కలేసుకుంటారు. అసొంటిగా మీటింగ్ కు పక్క పార్టీ వాళ్ళని ఎందుకు పిలుస్తారు అనేది సార్ అడుగుతున్న ప్రశ్న. అంతేకాదు, పోయిన 10 ఏళ్ళు గీన ఎవరితో పోరాటం చేసిండో వాళ్ళనే తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టిరాట. ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ద కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి టీఆర్ఎస్ నాయకులతో పోరాటం చేసినామో, టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుని పిలిచేది ఎత్తుందో మా పక్కన కూర్చొని పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? పోయిన ఓట్లలో జగిత్యాలలో జీవన్ రెడ్డి సార్ను ఓడించింది సంజయ్ అన్నే, కాకుంటే కార్ పార్టీలో గెలిచి షై పార్టీలో షెలికాయిండు. సీన్ కట్ చేస్తే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కార్ పార్టీ వాళ్ళు కేసులు వేస్తే, చల్ నేను పార్టీ మారలేదు, నియోజకవర్గం అభివృద్ధి కొరకే షై పార్టీ వాళ్ళతో దోస్తాన్ చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు అప్పట్లో సంజయ్ అన్న. ఇప్పుడు గామాట పట్టుకొని పార్టీలకు రానని మీటింగ్లకు ఎట్ట పిలుస్తారా అంటుండ అన్నట్టు. సమావేశం జరిగినటువంటి ఒక అప్రజాస్వామిక రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించబడే విధంగా, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని ఏదైతుందో తగ్గించే విధంగా, రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై ఏదైతుందో నేను పిసిసి అధ్యక్షుడు వారికి క్షమాపణ కోరి నేను బయటకు. జీవన్ రెడ్డి సార్ గిన్ని మాటలు చెప్తుంటే సంజయ్ అన్న అయితే నోరు ఇప్పింది లేదు, ముచ్చట చెప్పింది లేదు. నేను చెప్తా, రేపు చెప్తా, మాట్లాడతా. నాకు ఏం మాట్లాడేదో తెలియదు, రేపు మాట్లాడతా. మరి చూడాలి దీని మీద షై పార్టీ పెద్ద మనుషులు ఏం మాట్లాడతారో, ఇద్దరు నడుమున్న కయ్యాన్ని ఎటువంటి కళ్యాలేసి ఆపుతారో అనేది. కానీ ముదిరి పాకానికి వచ్చినట్టు అవుతుంది అబ్బాకి లీడర్ల నడుమున్న పంచాది.